కానిస్టేబుల్ కనకం కొత్త తెలుగు వెబ్ సిరీస్ మొన్న ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. 6 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట, మొత్తం చూడడానికి 3 గంటలు పడుతుంది. నేను ట్రైలర్ వచ్చినప్పుడు చూశాను. కానిస్టేబుల్ కనకం మనకు వర్ష బొల్లమ్మ టైటిల్ క్యారెక్టర్ చేసింది. ప్లస్ ట్రైలర్లో మనకు రాజీవ్ కనకాల కనపడ్డాడు, అవసరాల శ్రీనివాస్ కనపడ్డాడు, ఇంకా చాలామంది తెలిసిన ముఖాలే ఉన్నాయి. సో బాగుంటుందిలే అనుకున్నాను. కానీ ఒక కాంట్రవర్సీ వచ్చింది ఎందుకంటే దీనికంటే ముందు ఒక వెబ్ సిరీస్ విరాటపాలెం అనేసి సోనీ లీవ్లో వచ్చింది. అది అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ డేటు ఈటీవీ విన్ వాళ్ళు, అంటే ఈ కానిస్టేబుల్ కనకం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్ వేశారు. వాళ్ళకి స్టోరీ చెప్పాడంటే ఈ డైరెక్టరు సోనీ లీవ్ వాళ్ళకి, వాళ్ళు చేయమని చెప్పి అదే కథను వేరే వాళ్ళతో తీశారు అనేసి కంప్లైంట్. సో అందుకు విరాటపాలెం వాళ్ళు సోనీ లీవ్ ఒరిజినల్ అని వేసుకున్నారు దాన్ని. వీళ్ళు ఈటీవీ విన్ వాళ్ళు ఒరిజినల్లీ మేడ్ అని ఈటీవీ విన్ ఒరిజినల్స్ అని వాళ్ళు వేసుకున్నారు. నేను అది కూడా చూశాను, విరాటపాలెము ఆ వెబ్ సిరీస్. అంతా కొత్త వాళ్ళు దాంట్లో. అది 2 ఎపిసోడ్లు చూశాను. 2 ఎపిసోడ్ల తర్వాత ఇంకా చూడలేకపోయా దాన్ని నేను, విరాటపాలెంని. ఇప్పుడు ఇది మొత్తం చూశాను. ఇది మన కానిస్టేబుల్ కనకం చూస్తే స్టోరీ సిమిలారిటీ అయితే ఉంది. విరాటపాలెంలో అమ్మాయిలు చనిపోతుంటారు, పెళ్లి చేసుకుంటే ఊర్లో చనిపోతుంటారు, అంతవరకు చూశాను నేను. ఆ తర్వాత ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా అనేది నాకు తెలీదు. బట్ దీంట్లో కానిస్టేబుల్ కనకంలో వచ్చేసరికి కొంతమంది అమ్మాయిలు ఊర్లో అదృశ్యం అవుతుంటారు, అంతవరకు సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక చూస్తే మొదటి 2 ఎపిసోడ్లు, అంటే మొదటి ఎపిసోడ్ అయితే బాగానే తీశారు, ఎందుకంటే మొదటి ఎపిసోడ్ ఫ్రీగా పెడతారు కాబట్టి అది చూసి నచ్చిన వాళ్ళు ఈటీవీ విన్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మిగతా ఎపిసోడ్ చూడాలని క్యూరియాసిటీ వస్తుందనేసి ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగా తీశారు. ఎక్కడో అంటే ఈ ప్రజెంట్ టైం కాదు, ఒక 10-20 ఏళ్ళ వెనకాల జరిగినట్టు చూపించారు. ఇక్కడ మారుమూల మనకు శ్రీకాకుళం స్లాంగ్ అయితే కొద్దిగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం స్లాంగ్ అయితే ఉంది సినిమాలో. అథెంటిక్గానే ఉంది స్లాంగ్. ఏమంటే ఈ వర్ష బొల్లమ్మ కొద్దిగా, అంటే ఆమె కానిస్టేబుల్ గెటప్లో అంటే కొద్దిగా హెవీ పర్సనాలిటీ కదా, బొద్దుగా పొట్టిగా ఉంటుంది. ఆ డ్రెస్లో కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది, కానిస్టేబుల్ డ్రెస్లో అమ్మాయి. ఇక వెబ్ సిరీస్ అంతా కానిస్టేబుల్ డ్రెస్లో ఉంది కాబట్టి చూడలేకపోయా అమ్మాయిని, అందులో టీవీలో కాబట్టి అస్సలు చూడలేకపోయాను అమ్మాయిని. ఇక రాజీవ్ కనకాల ఉన్నాడు అంతే అనిపించింది. కానీ బట్ అతని క్యారెక్టర్ లాస్ట్లో ఎలివేట్ అవుతుంది. ఇక అవసరాల శ్రీనివాసు ఉన్నాడంతే. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. సో మొదటి 2 ఎపిసోడ్లు అయితే పర్లేదు అనిపించింది, అంటే గంట సేపు వెబ్ సిరీస్ని చూడగలిగా నేను. ఇక 3-4 ఎపిసోడ్లు అయితే ఇక చూడలేకపోయా. అంటే ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది వెబ్ సిరీస్. ఢిల్లీ అంటారు, ఏదో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఎక్కడెక్కడో తిరిగింది గంట సేపు. ఇంకా మానేద్దాం అనుకున్నాను కానీ ఇంక సరే, విరాటపాలెం కూడా కంప్లీట్ చేయలేకపోయాను, కనీసం ఏదైనా కంప్లీట్ చేద్దాంలే అనేసి కూర్చున్నాను. కానీ లాస్ట్ 5వ ఎపిసోడ్, 6వ ఎపిసోడ్ బాగున్నాయి. మళ్ళీ 5వ ఎపిసోడ్లోనూ 6వ ఎపిసోడ్లోనూ మనకు రాజీవ్ కనకాల క్యారెక్టరు, మంచి డైలాగ్స్, మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి హీరోయిన్కి. ఆ సీన్ బాగుంది, అందుకే పెట్టుకున్న రాజీవ్ కనకాలని అనుకున్నా. రాజీవ్ కనకాల మంచి యాక్టరు, ఎవరు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అతన్ని. సో ఈ సినిమా చూస్తే, ఈ వెబ్ సిరీస్ చూస్తే అతని టాలెంట్ ఇంకోసారి బయటపడింది. ఇక అంతే, ఇంకా మన క్లైమాక్స్ తెలిసిపోతుంది ఎవరు ఏంటి ఏం కథ. నేనైతే గెస్ట్ చేయగలిగా ముందే, పలానా వాళ్ళు ఉండొచ్చు అనుకున్నాను, అదే జరిగింది లాస్ట్లో. సో ఏం అనిపించలేదు ఈ వెబ్ సిరీస్, ఎందుకు తీశారో మరి. ఇవన్నీ ఎవరికి ఉపయోగం లేదు ఈ వెబ్ సిరీస్ వల్ల. ఎటువంటి మెసేజ్ లేదు, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు, ఎటువంటి సందేశం లేదు. ఏదో ఇక తెలిసిన మొఖాలు ఉన్నాయి కాబట్టి చూడగలిగే అంతే. ఒకవేళ కొత్త వాళ్ళు ఏంటి విరాటపాలెం మాదిరి అది కూడా చూడలేకపోతున్నాను. ఏమంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మెయిన్గా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు సీన్లో ఏం లేకున్నా కానీ సురేష్ బొబ్బిలి మ్యూజిక్ వల్ల చూడగలిగాను నేను చాలా మటుకు వెబ్ సిరీస్ని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నాసిరకంగా ఉంటే అస్సలు చూడలేము ఈ వెబ్ సిరీస్ని. బట్ అదే మొదటి గంట పర్లేదు, లాస్ట్ గంట బాగుంది, మధ్యాహ్న గంటనే దెబ్బేసింది నాకు మొత్తం 3 గంటల్లో. సో ఓకే అంటాను. ఈ వెబ్ సిరీస్ నా రేటింగ్ వచ్చి 2/5. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు ఈటీవీ విన్లో. బట్ ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదనే చెప్తాను. నేనైతే చూశాను, నేనైతే ఇంకా నా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చూడమని అయితే చెప్పను. సో మీకు కూడా అదే వర్తిస్తుంది. లేదు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉంది, ఖాళీ టైం ఉంది, 3 గంటలు ఏదో ఒక టైం పాస్కి చూస్తా అంటే ఇక మీ ఇష్టం. అది ఈ కానిస్టేబుల్ కనకం. టైటిల్ కూడా ఏదో పాత టైటిల్ లాగా ఉంది. ఈ రోజుల్లో కొద్దిగా టైటిల్ అన్నా కూడా ట్రెండింగ్గా పెట్టి ఉండాల్సింది. కథకు తగ్గట్టు కొద్దిగా థ్రిల్లింగ్గా ఏదైనా పెట్టింటే బాగుండు. ఏదో అలా పెట్టేశారు అంతే. ఓకే,
అది ఈ కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్ తెలుగు వెబ్ సిరీస్ అన్ని భాషల్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5. నాకైతే పెద్దగా నచ్చలేదు. మొదటి గంట ఓకే, లాస్ట్ గంట బాగుంది, మధ్యాహ్న గంట దెబ్బేసింది నాకు. ఓకే, బాయ్.